డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీకు క్రెడిట్ చోరీలో పీకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లోనే అదానితో ఒప్పందం. ఇది గూగుల్ డేటా సెంటరు వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీని మోస్తున్న పత్రికలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. తప్పులేదు, అంటే వచ్చింది, చేయొచ్చు. దీని వెనకున్న అసలు స్టోరీ, పునాది, దీని ఇత్తనం ఎక్కడ నాటారు, ఎప్పుడు నాటారు, ఎవరు నాటారు అనే విషయంలో చెప్పట్లా. కేవలం చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సంస్థని భుజానేసుకొని మోసుకొచ్చిండు, ఆయన చేయబట్టి ఇక్కడికి వచ్చింది, లేదంటే అసలు లేదు. నథింగ్. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కాదు, పనులు కావన్నట్టు స్వయంగా ప్రధానమంత్రి ముందు చెప్పారు. నరేంద్ర మోడీ గారు కర్నూలు మీటింగ్కి వస్తే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో గూగుల్ డేటా సెంటర్ గురించి నేనే తెచ్చినా అన్నాడు. అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారికి తెలుసు ఈ ఇత్తనం ఎప్పుడు పడ్డది, దీని వెనక ఎవరున్నారు అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొత్తం ఆ డేటా సెంటర్కి సంబంధించిన పబ్లిసిటీ ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిసిటీ స్టంట్ ఏదైతే చేశారో ఆ స్టంట్కు బ్రేక్లు వేసింది. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదో మొత్తం స్వయం కృషి కాదు, ఆయన ఒక్కడే సంపాదించింది కాదు, ఆయన పట్టుకొచ్చింది కాదు. దీని వెనక ఆదాని ఉన్నాడు, దీని వెనక నరేంద్ర మోడీ ఉన్నాడు, దీని వెనక గత ప్రభుత్వం ఉంది, దీని వెనక సింగపూరు గవర్నమెంట్ ఉంది అనే విషయంలో 2020 నవంబర్లో ప్రాథమికంగా ఒప్పందం జరిగింది. 2023 మేలో మొత్తం ఎక్స్చేంజ్ చేసుకున్న డాక్యుమెంట్లు అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుడితిలో బెడ్డ లెక్క అయింది. అరే మొత్తం క్రెడిట్ మనం ఏదో తీసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి బయటకు వచ్చి నేను చేసిన అంటాడు. డేటా సెంటర్ అంటే డేటా ఉండాలి. ఆ డేటా కోసం 3900 కిలోమీటర్ల సబ్సీ కేబుల్ ఏర్పాటు కోసం 2023 మే 3 తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్ ప్రభుత్వానికి, అదానికి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. దీన్ని ఎక్కడా బయట చెప్పలే. కేవలం గూగుల్ వచ్చింది, రైడన్ వచ్చింది, గూగుల్ అనుబంధ సంస్థ అంటున్నారు. కానీ అసలు ఈ అనుబంధ సంస్థ నడవాలంటే డేటా ఉండాలి. ఆ డేటాకు కావాల్సిన డేటా సెంటర్ 2020లోనే ఇత్తనం పడ్డది, పునాది పడ్డది. ఆ విషయాలు చెప్తే ఏమవుతుంది అంటే, బయటికి చెప్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు రాదు. ఆ విషయాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ప్రచారం చేసిన విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్తలని పారదోలిండు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు అన్నారు కదా. విధ్వంసం చేస్తే మరి ఆదాని ఎట్లొచ్చిండు, డేటా సెంటర్ ఎట్లొచ్చింది, ఒప్పందాలు ఎడ జరిగినాయి అంటారు కదా. అన్నప్పుడు ఈయనకు రావాల్సిన మొత్తం పేరు కాస్త కొంత ఆయనకు పోద్దని క్రెడిట్ పంచాయతీ ఇది. అంటే మొత్తానికి చూస్తే ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో గూగుల్ డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండు, దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక మోసుకొని వచ్చిండు భుజానని చెప్పేదానికి ఒక రకంగా ప్రజల్లో ఆలోచనలో పడరు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తెచ్చింది కాదు, దీని వెనక ఆదాని ఇది ఉందని. ఇక ఆదానితో సెక్యూ ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి డబ్బులు చేతులు మారిని ఇవన్నీ అన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఆదాని అనే పేరు పలకటానికి కూడా భయపడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఆదాని పేరు నిజంగానే కర్నూలు మీటింగు సాక్షిగా బయట మాట్లాడిననుకో ఆయన మనసు ఒప్పుకోదు. ఇది మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఏదైతే స్టంట్ని జగన్మోహన్ రెడ్డి నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బ్రేకులు కొట్టిండు. ఇప్పుడు ఆగమాగం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడినప్పటి నుంచి కుడితిలో పడ్డ లెక్క ఆగమాగం అడు అవుతుండు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్, పెద్ద ఎత్తున మీమ్స్ ఏదో చేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఇదేంటి అదేంటి, ఇది లేదు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అయింది, మరి అయితే ఎందుకు చెప్పట్లే, ఇప్పుడే తెచ్చినట్టు ఎందుకు చెప్తున్నారు. ఇప్పుడు ఉల్టా ఏం చేస్తున్నట్టు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీనికి శంకుస్థాపన జరిగింది అని చెప్తున్నారు. చెప్తే మరి 2019లో నేనున్నప్పుడు జరిగిన కార్యక్రమమే కంటిన్యూషన్లో చేస్తున్నాం అనేది ఎందుకు చెప్పలేకపోయారు. దాన్ని చెప్తూ 2023 మే 3న జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేసిండు, మళ్ళీ మొత్తం దాన్ని అంచనాలు తారుమారు చేసి అంచనాలు చేంజ్ చేసి అన్నారు. ఇది మొత్తానికైతే కుప్పిగంతులు వేస్తున్నారు, పిల్లి మొగ్గలు వేస్తున్నారు. ఈ పిల్లి మొగ్గలు కుప్పిగంతులకు కారణం ఏంటి? ఏదన్నా పేరు తీసుకోవాలనుకుంటే, క్రెడిట్ తీసుకోవాలనుకుంటే, దాని ప్రతిష్టను తీసుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు
ఎంత స్థాయిలో దిగజారుతారు అనేది ఇది ఒక ఉదాహరణ. అసలు గత ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేశాక 2023 మే 3న ఒప్పందాలు ఎటు జరిగింది, శంకుస్థాపనలు ఎటు జరిగినాయి. అది నిన్న చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్‌లో, ఎక్స్‌లో పోస్ట్ చేశారు నిన్న. 23 మేలో జరిగింది వాస్తవమే అని చెప్పి. ఇది మొత్తానికైతే ఈ డేటా క్రెడిట్ పైన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక బ్రేక్ లేచిండు. సరే, జగన్మోహన్ రెడ్డి బ్రేక్ లేసినా, చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ స్టంట్ చేసినా, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల కోణంలో ఆలోచించట్లే. అసలు డేటా సెంటర్ ప్రజలకు ఉపయోగపడిద్దా, రాష్ట్రానికి ఉపయోగపడిద్దా? ఉపాధి విషయం పక్కన పెట్టండి. ఉపాధి రావచ్చు, ఓ 40,000, 50,000, లక్ష ఉద్యోగాలు రావచ్చు. ఈ ఉద్యోగాలు వస్తే ప్రజల జీవితాలపైన దాడి జరిగినా పర్లేదా? ఒక ఫార్మా కంపెనీ ఒక డేటా సెంటర్ పెడతారు ఒక విలేజ్లో. ఉద్యోగాలు రావచ్చు, ఒక 100, 50 ఉద్యోగాలు ఆ ఊరికి సంబంధించి కూడా. కానీ ఆ ఊరు ప్రజలు తాగే నీళ్ళల్లో, తినే తిండిలో, పీల్చే గాలిలో మొత్తం కాలుష్యం అయిన తర్వాత ఉద్యోగం ఉంటుంది లేకపోతే అది ఆలోచించట్లే ఏ పార్టీ కూడా. నేను తెచ్చినా అంటే నేను తెచ్చినా అని చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీలు పడి నాది క్రెడిట్ అంటే నాది క్రెడిట్. దేనికి క్రెడిట్ మీరు? ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? డేటా సెంటర్తో వచ్చే పొల్యూషను, డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి జరిగే నష్టానికి ఎవరు బాధ్యులు? పారిశ్రామికవేత్తలు కొన్ని దేశాల్లో ఎంటర్టైన్ చేయట్ల కాలుష్యం వస్తుందని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తాను. ఇదేదో పెద్ద అద్భుతం లెక్క. చాలా బయట దేశాల్లో మీ అభివృద్ధి వద్దు, మీ పెట్టుబడి వద్దురా నాయన, మా ప్రజలపైన దాడి వద్దు, కాలుష్యంతోనే వాళ్ళని చంపొద్దు అని చెప్పి ప్రభుత్వాలు రిజెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ తిరస్కరించబడిన కంపెనీలని, డేటా సెంటర్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన ప్రజల సొమ్ము 22,000 కోట్లు వాళ్ళకి ఇచ్చి, మన ప్రజలపైన రేపు కాలుష్యం పేరుతోని కాలుష్య కాసారాలు చేసి గ్రామాలని దాడి చేసి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసి వాళ్ళ క్యాన్సర్ బాధితులు చేసి జబ్బుల బారిన పడేటట్టు చేసి నేను అభివృద్ధి చేసిన నేనంటే నేనని చెప్తున్నాను. ఎవరు కూడా అది చెప్పట్లే. అంటే మొత్తానికి ఆదానీల్ని, అంబానీల్ని బాగు చేయడానికి మీరు అందరూ ఏ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీయా పక్కన పెడితే మొత్తానికి పెట్టుబడిదారులు, పెత్తందారుల కోసం మీరు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే దాంట్లో ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీపడి నేను ఎక్కువ చేసిన అంటే నేను ఎక్కువ చేసిన అని చెప్పుకుంటున్నారు తప్ప ప్రజలు, ప్రజల జీవితాలు, ప్రజల బాగోగులు, ప్రజల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి దాన్ని చూడటంలే. కేవలం ఆదాని, అంబానీల అభివృద్ధి, లూలు కంపెనీల అభివృద్ధి, టీసీఎస్ల అభివృద్ధి, కాగ్నిజెంట్ల అభివృద్ధి, ఊర్సా కంపెనీల అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి? ప్రజలకు ఎవరు సమానం చెప్పాలి? ప్రజల జీవన ప్రమాణాల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ జీవితాలపైన దాడి గురించి, వ్యాపారాల పేరుతోని, పరిశ్రమల పేరుతోని వాళ్ళ జీవితాలను లిటరల్గా ఆగం చేస్తున్న దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడరు. మాట్లాడితే లెఫ్ట్ పార్టీలో లేదా కొంతమంది ప్రజా సంఘాలు మాట్లాడతాయి. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? ప్రజల గురించి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడతారు. అప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఓటు ఉంటాయి కాబట్టి. ఆ ఓటు కోసం నీకు పెన్షన్ 2,000 పెంచుతా, నీకు 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తా, నీకు చదువుకునే పిల్లలుంటే తల్లికి వందనం ఇస్తా, వ్యవసాయం చేసేటోళ్ళు ఉంటే రైతు భరోసా ఇస్తా, ఈ కొన్ని తాయలాలు అట్లా ఇసిరేస్తుంటారు. వాళ్ళు ఫీల్ కాకుండా, వాళ్ళు ఓటు వేసినందుకు మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినందుకు మిగతా విషయాలు మేమేం కుంభస్తంభాలు కొడతాం, వాళ్ళకి అంత కొద్దిగా తాళ్ళు లెక్క ఇసిరేస్తాం అన్నట్టు ఇది నడుస్తుంది రాజకీయం. మీరిచ్చే తల్లికి వందనాలు, మీరిచ్చే రైతు భరోసాలు, మీరిచ్చే పెన్షన్లు, మీరిచ్చే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రజలు బాగు చేయడానికి కాదు, మీరు బాగుపడటానికి, మిమ్మల్ని ప్రశ్నించకుండా ప్రజలు ఉండటానికి తాయిలాలు ఇవి. మీరు చేసే డేటా సెంటర్ల చోరీ, మీరు చేసే పెట్టుబడిదారుల పేరుతో చేస్తున్న దందా బయటపడకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు తిరగబడకుండా ఉండటం కోసం అరిసే దానికి ఒక కండేసినట్టు ఇవన్నట్టు. వాటితోనే వాళ్ళ జీవితాలు బాగుపడవు, రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రం అప్పుల పాలవుతుంటుంది, వాళ్ళ జీవితాలు బుగ్గిపాలైతే, మీరు సంపన్నమైన ముఖ్యమంత్రులు అవుతారు, మీరు సంపన్నమైన కుటుంబాలు అవుతారు, రాష్ట్రం దివాలా తీస్తుంది. ఇదే జరుగుతుంది. ఏం మార్పు లేదు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇది ఒక వార్త. ఉద్యమించిన వైద్యులు విజయవాడ మహాధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం, 3,000 కోట్లకు పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని డిమాండ్. బిల్లులు అడిగితే ఆడిట్ పేరుతో వేధిస్తున్నారన్న ఆగ్రహం, ప్రాణదాతలపై ఎందుకింత చిన్నచూపు అని కూటమి ప్రభుత్వంపై మండిపాటు. ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి అంటున్న వైద్య వర్గాలు. ఉద్యమించిన వైద్యులు వైద్యం చేయాలి, ఉద్యమించొద్దు.
కానీ ఉద్యమించే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. వైద్యులు ఏం చేయాలి? వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలి. కానీ మమ్మల్ని కాపాడండి, మా సంస్థలు కాపాడండి అని రోడ్డెక్కి వేడుకునే పరిస్థితి. వీళ్ళు ఆస్ట్రేలియా ఒకాయన, యూఏఈ ఒకాయన పోయి రండి, మీరు రండి, మేము మీకు రెడ్ కార్పెట్ పరుస్తాం. లేదంటే డేటా సెంటర్ నేను తెచ్చినా అంటే నేను తెచ్చినా అని ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీ పడి దాన్ని చర్చ చేసి దానికోసం ప్రజల్లో ఒక చర్చ. అసలు ప్రజల ప్రాణాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ బంద్ అయ్యి అక్టోబర్ 10 నుంచి సేవలు బంద్ అయింది. దానిపైన ఎవడు మాట్లాడలేదు. ఏ మీడియా చర్చ పెడతాడు? డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిండా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిండా, ఆయన గొప్పతనం ఏంది, ఈయన గొప్పతనం ఏంది, ఈ మాటలు తప్ప దీని వెనక ఆదాని ఉందా, సింగపూర్ ఉందా, ఇది తప్ప ప్రజల ప్రాణాలు, విద్యార్థుల చదువులు, వాళ్ళ భవిష్యత్తు దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఈరోజు డాక్టర్లు వాస్తవంగా రోడ్డెక్కి మా బిల్లుల సంగతి ఏంటి అన్నారు. ఇది డాక్టర్లు చేసిన ఉద్యమం, డాక్టర్ల కోసం చేసిన ఉద్యమే కాదు, ప్రజల కోసం కూడా, ప్రజల ప్రాణాల కోసం చేసిన ఉద్యమం. వీళ్ళు ఉద్యమం చేస్తే రేపు గవర్నమెంట్ దిగొచ్చి వీళ్ళకి బకాయిలు ఇస్తే అప్పుడు ప్రజలకి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు వస్తాయి. ఇది చేయాల్సింది ఎవరు? వాస్తవంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల రోడ్లు ఎక్కాల. ఇదే కాదు, రేపో మాపో కాలేజీ యాజమాన్యాలు కూడా ఇట్లాంటి బంద్కి పిలిపించే, ధర్నాకి పిలిపించే అవకాశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాంది ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి. వాళ్ళ గురించి కాలేజీ యాజమాన్యాలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రం పరిస్థితి, రాష్ట్ర పరిపాలన ఎడిపోతుంది. ఎవరి కోసం పరిపాలన చేస్తుంది, ఎవరి కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ప్రజలే ఉంటారు, కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్లో ప్రజలే ఉంటారు, పేద ప్రజలు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, దాని గురించి చర్చ ఉండదు. ప్రత్యేక విమానాలు వేసుకొని ఇతర దేశాలకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్జరీ హోటళ్లలో ఉండి మీరు తెచ్చేదేంది, ఇచ్చేదేంది, ఎవరి కోసం మీరు మాట్లాడేది, ఎవరి కోసం మీ పనులు? పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారుల కోసం. ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు, ఆరోగ్యశ్రీ పడుచుకోవట్లే. ఇది మొత్తానికి నేను రోడ్డు ఎక్కారు. రైట్. దిశ పేపర్ చూద్దాం. అవకాశాల అపారం, ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం, రాష్ట్రంలో కోకో ఉత్పత్తి బాగుంది, చాక్లెట్ పరిశ్రమ స్థాపించండి. ఇప్పుడు ఇది అవకాశాల అపారం, రాండి మంచిది, తప్పులేదు. కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెస్తుంటే మీరు అట్ట మాట్లాడతారా, పెట్టుబడులు వద్దంటారా? వద్దని ఎవరు అంటలే. ఇక మొత్తం పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఆజ్ఞాపకం చేసి ప్రజల జపం మర్చిపోతే ఎట్లా? ప్రజల మౌలిక వస్తువులు, వాళ్ళ ఆరోగ్యము, విద్య, వైద్యం, వాళ్ళ గురించి మాట్లాడాలి కదా. దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి నేను పెట్టుబడులు, వ్యాపారం ఉంది, రండి అని వాళ్ళని బతిలాడుతుంటే మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి?